ఉన్నాం. మరి ఈ 5వ అధ్యాయంలో క్రీస్తు ద్వారా కలిగిన స్వాతంత్ర్యమును స్థిరపరచుటకు వారిని పౌలు ప్రోత్సహించుచున్నాడు. సున్నతి పొందకుండా చేయుట గురించి, అలాగనే ఒకరితో ఒకరు ప్రేమతో మెలగడానికి 19 శరీర క్రియల గురించి, ఆత్మీయ ఫలముల గురించి, ధర్మశాస్త్రమును దాసత్వం నుండి విమోచించడం గురించి దేవుని వాక్యం మనకు క్లుప్తంగా తెలియపరచబడింది. మొదటి వచనాన్ని చూద్దాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. పౌలు గారు తెలియపరిచినటువంటిది విశ్వాసం ద్వారా క్రీస్తు దగ్గరికి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును అనేటటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ధ్యానించి ఉంటూ ఉన్నాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభు నామమున వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిపూర్ణమైన నామాన్ని బట్టి మీకు వందనాము. మీ కుమారుని ద్వారా దాసత్యములో నుంచి మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబంలో ఉన్నటువంటి అక్కరలు అవసరతలు నాయనా మీరు దయతో కనికరించి కృప చూపించి నాయనా వారిని దీవించి ఆశీర్వదించమని, అక్కర్లన్నీ కూడా దయచేసి తీర్చమని ప్రార్థిస్తున్నాం. నాయనా మేము అన్యజనులమైనప్పటికీ మీ యందు కుమారులుగా తీర్చబడడానికి, కుమార్తెలుగా తీర్చబడడానికి మీరు ఆశీర్వదించినందుకు మీకు వందనములు చెల్లిస్తూ, ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామాన మీకు అందరికీ వందనాలు.